ప్రహ్లాద్ మహారాజ్ భగవంతుడి యొక్క పూర్ణ భక్తుడు, పూర్ణ శరణాగత భక్తుడు. తండ్రి మీద నమ్మకమా, ఆయనకి భగవంతుడి పైన నమ్మకమా? చిన్న పిల్లోడు, తండ్రి పైనే నమ్మకం, సరే భగవంతుడి పైనే నమ్మకం. ఇంకా తండ్రి అనుకూలంగా లేడు తన భక్తికి, ఇంకా పైపెచ్చు ప్రతికూలంగా ఉన్నాడు. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రహ్లాద్ మహారాజు కేవలం భగవంతుడి పైనే శరణాగతుడై ఉన్నాడు. అంటే నేను చిన్నపిల్లవాడిని, నాకు తినటానికి ఉండటానికి అంత మా నాన్న ఇచ్చింది, మా నాన్న చదివిస్తున్నాడు గురుకులంలో, కాబట్టి మా నాన్న సహాయం నాకు అవసరం, ఆయనకి ఎదురు చెప్పకూడదు, ఆయన్ని కూడా మనం మెప్పిస్తూ మనం ఏదైనా చేసుకుంటే చిన్న కొంత భక్తి చేసుకుందాంలే అన్నట్టున్నాడు ఆయన. లేదు, తండ్రి ఎటువంటి వాడైనా సరే ఒకవేళ భక్తికి అనుకూలంగా లేకపోతే సంపూర్ణంగా తిరస్కరించడం. అంటే తిరస్కరించడం అంటే ఆయన యొక్క ఆజ్ఞ, తండ్రి యొక్క ఆజ్ఞ. ఒరే నువ్వు నన్ను, మీ నాన్నైన నన్ను నువ్వు భగవంతుడిగా సేవించు, నా గురించి ప్రచారం చెయ్యి, 3 లోకాలకి నాయకుడిని నేను, నా వారసత్వాన్ని నువ్వు తీసుకొని నా అడుగుజాడలో నడుస్తూ నా రాజ్యాధికారాలని నువ్వు చేపట్టు అని చెప్పి ఆయన చెబుతుంది. కానీ ప్రహ్లాద్ మహారాజ్ పాయింట్ ఏంటి? నువ్వు ముల్లోకాలకి అధిపతి కాదు, విష్ణువే అధిపతి, నువ్వు నేను అందరం ఆయన యొక్క సేవకులు. కాబట్టి ఆయన సేవ చేయడమే మన యొక్క పరమధర్మం. మనం విష్ణువు గురించి అందరికీ, కృష్ణుడి గురించి అందరికీ బోధించాలి. నేను కృష్ణుడినే ప్రశంసిస్తాను, నిన్ను కాదు అని చెప్పి సూటిగా సమాధానం ఇచ్చాడు. దానికి వాళ్ళ తండ్రి బాధపడి, అంటే నన్ను ఒప్పుకోవట్లేదు, నా ఆధిపత్యాన్ని ఒప్పుకోవట్లేదు అనేటువంటి ఆ ద్వేషంతో కొడుకు ఎన్నో రకాల కష్టాలు పెట్టాడు. పెద్ద పెద్ద ఏనుగులతో తొక్కిచ్చాడు. అయ్యో ఏనుగు తొక్కేస్తుందే, నేను చచ్చిపోతానేమో అని దేహ భ్రాంతిలోకి వచ్చి, నేనంటే ఈ శరీరం అనే భ్రాంతిలోకి వచ్చి అతను అయ్యో చచ్చిపోతాను లేకపోతే బాధ కలుగుతుంది అని చెప్పి వాళ్ళ తండ్రి మాట వినటం స్టార్ట్ చేశాడా? లేదు. ఎవరిపైన ఆధారపడినాడు? భగవంతుడే నన్ను కాచి కాపాడతాడు, భగవంతుడే నన్ను చూసుకుంటాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆయన కలిగి ఉన్నాడు.